వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. మనం తినే ప్రతి ఇంగ్రీడియంట్ లోనూ వాటితో ప్రిపేర్ చేసుకునే ప్రతి రెసిపీలోనూ చక్కగా ఏదో ఒక న్యూట్రిషనల్ వాల్యూ ఉంటూనే ఉంటుంది. అందుకే దేన్ని తక్కువ అంచనా వేయకుండా ప్రతి దానికి మన డైట్లో ఇంపార్టెన్స్ ఇస్తూ ఖచ్చితంగా వాడాల్సిందే, వండుకోవాల్సిందే. మరి అలా హెల్దీ అండ్ టేస్టీలో ఇవాళ ఎలాంటి రెసిపీస్ చూడబోతున్నాం, ఎలాంటి కొత్త ఇంగ్రీడియంట్స్ వాడబోతున్నామో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. హాయ్ గౌరీ. హాయ్ మంజుషా. చేద్దాం. రోజు ఏదో ఒక సర్ప్రైజ్ తగులుతూనే ఉంటుంది నాకు. ఓహో ఇలా కూడా చేయొచ్చా, అలా కూడా తినొచ్చా అని. సో ఇవాళ అలా ఏం చేయబోతున్నాం డిఫరెంట్ గా? సో మంచి కేరళ క్యూజింగ్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ రెసిపీయే. సో అంటే ఆపం మామూలుగా మనం చేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం అంటే ఓన్లీ బియ్యం పిండి ఏదైతే మనం చేసుకుంటామో అది మాత్రమే కాకుండా ఇంకొంచెం ఐరన్ యాడ్ చేసుకుంటూ, ఇంకొంచెం ప్రోటీన్స్ యాడ్ చేసుకుంటూ, సో అలా అటుకులు, కొబ్బరి ఇలాంటివన్నీ చక్కగా యాడ్ చేసుకుంటూ ఆవిరి ఆపం చేసుకోబోతున్నాం. ఆవిరి ఆపం. ఇంతకీ ఐరన్ అనబడే ఆ ఇంగ్రీడియంట్ ఏంటో, ప్రోటీన్ అనబడే ఆ ఇంగ్రీడియంట్ ఏంటో, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో ఐరన్ మనం అంటే అటుకులు అనమాట. ఓ సో ఈస్ట్ కూడా యూజ్ చేస్తున్నాం కొంచెం సాఫ్ట్ గా అవ్వడానికి, అండ్ డైజెషన్ కూడా ఈస్ట్ చాలా మంచిది. ఈస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం అది వాడకుండా ఉంటేనే బెటర్. బేకింగ్ సోడా లాంటివి కూడా అవసరం లేదు, బికాస్ ఆల్రెడీ మనకి ఫర్మెంట్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో కొబ్బరి పాలు నుంచి మనకి ఇందాక అన్నట్టుగా ప్రోటీన్ అండ్ మంచి హెల్దీ ఫ్యాట్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో సింపుల్ రెసిపీ, సింపుల్ ఇంగ్రీడియంట్సే, కానీ ఇందులోనే మనం మేజర్ న్యూట్రిషన్ ని కవర్ చేయడానికి ప్లాన్ చేసేసాం. ఓకే, సో రైస్ అంటే మామూలుగా ఉడికించుకున్న అన్నమే, అటుకులేమో నానబెట్టేసి ఉన్నాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి, అంతే సింపుల్. ఓకే, సో ఫస్ట్ సింపుల్ గా చేసిన రెసిపీయే, కాకపోతే చెప్పాను కదా ఇది కొంచెం మనం యాడ్ చేసుకుంటే ఇంకొంచెం న్యూట్రిషియస్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా రైస్ అనేది మన డైలీ రొటీన్ లో వీలైనంత వరకు తగ్గించుకుంటూ, అఫ్ కోర్స్ బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఆర్ మిల్లెట్స్ వాడాలని చెప్తున్నాం కదా, ఎందుకు ఈ రెసిపీ మనం సజెస్ట్ చేస్తున్నాం, అది కూడా వైట్ అటుకులతో? సో జనరల్ గా అయితే వైట్ అటుకులు అయినా సరే మనకి ఫైబర్ ఉంటుంది, సో ఐరన్ కంటెంట్ కూడా ఉంది, సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే. ఇలాంటి వైట్ రైస్ మనకి ఎప్పుడైనా సరే మనం కంపల్సరీ వాడతాం, అవాయిడ్ చేయలేం కదా. అలా వాడుతున్నప్పుడు మనం ఏదైతే అటుకులు యాడ్ చేస్తామో దాని నుంచి మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది. సో ఈవెన్ దీంట్లో వైట్ రైసే ఉన్నా, దీంట్లో సింపుల్ కార్బ్స్ ఉన్నా కూడా ఓవరాల్ రెసిపీలో మనం ప్రోటీన్స్ యాడ్ చేసాము అండ్ ఫైబర్ యాడ్ చేసాం కాబట్టి రెసిపీ నుంచి వచ్చేది హెల్దీ న్యూట్రిషన్ అన్నమాట. సో అలా స్లో రిలీజ్ ఆఫ్ షుగర్స్, ఏవైతే జనరల్ గా కాంప్లెక్స్ కార్బ్స్ ఇస్తుందో షుగర్ కంట్రోల్ అవ్వడానికి అవి ఇచ్చేస్తాయి అన్నమాట. సో అందుకనే మనం ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు అండ్ కొంచెం లైట్ గా కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా బాగాలేనప్పుడు కొంచెం లైట్ గా తినాలి అనుకున్నప్పుడు, ఆయిలీ ఫుడ్ కాకుండా ఓన్లీ స్టీమ్డ్ గా తినాలి, ఆవిరి పెట్టుకుని తినడానికి ఇది బెస్ట్ రెసిపీ అన్నమాట. సో అలా మనం కొంచెం ఇక్కడ బ్యాలెన్స్డ్ గా అటుకుల నుంచి మంచి న్యూట్రిషన్ తీసుకొస్తున్నాం అన్నమాట. ఓకే, మొత్తంగా అయితే ఆపం అంటేనే మనకి కొంచెం కమ్మకమ్మగానే ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ ని మనం ఇక్కడ స్పాయిల్ చేయట్లేదు. సో మెయిన్ గా నేను ఇక్కడ బియ్యం కూడా నానబెట్టేసి తెచ్చేసాను అనమాట. సో కొంచెం సేపు ఇలా నానితే మనకి గ్రైండ్ చేసుకోవడం కూడా ఈజీ. సో అన్ని కలిపి మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం. బిఫోర్ దట్ ఫస్ట్ బియ్యం అయితే గ్రైండ్ చేసుకుందాం మెల్లగా, కొంచెం గ్రైండీగా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ బియ్యం వేసిస్తావా విత్ వాటర్ వేసేసి? ఓకే, ఫస్ట్ ఇది ఒకసారి తిప్పేస్తే తర్వాత మిగతా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఓ మోస్తరుగా గ్రైండ్ చేస్తాను. మిగతా కూడా ఎలాగో వేసుకోవాలి కదా, సో సరిపోతుంది. ఓ చాలా పలుచగా చక్కగా వచ్చింది. ఇప్పుడు అటుకులు వేసేసుకుందాం, నానబెట్టుకున్న అటుకులు. ఇదే మనం బ్రౌన్ రైస్, బ్రౌన్ అటుకులతో కూడా చేసుకోవచ్చేమో, నానబెట్టుకుని ఉడికించిన రైస్ వేసుకుని. ఓకే, ఇప్పుడు అన్నం కూడా వేసుకోవాలి. ఓకే, సో మనకి ఏంటంటే దోశ బ్యాటర్ కన్నా కూడా కొంచెం పల్చగా రావచ్చు కాబట్టి అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు. వావ్, చాలా స్మూత్గా వచ్చింది. ఓకే,
పర్ఫెక్ట్ కదా. సో ఇప్పుడు మిగతావి మాత్రం బౌల్లో కలిపేసుకోవాలి. యా, అయితే ఈ మిక్స్చర్ అంతా ఫస్ట్ ఇంకొంచెం నీళ్లు వేసుకున్నా కూడా మనకి ఎలాగో మనం అన్ని కలుపుకుంటాం. యా, ముందుగా కొంచెం ఈస్ట్ వేసేస్తున్నాను నేను. సో ముందు నానపెట్టుకున్నాం కాబట్టి ఇలాంటి అండ్ కొబ్బరి పాలు మరి ఎక్కువగా కూడా ఏం వేయట్లేదు. అటుకులు కొబ్బరి కాంబినేషన్ ఎంత బాగుంటుందో కదా. ఉప్పు వేసేస్తున్నా. ఓకే, ఉప్పు కూడా మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, చాలా కొంచెంగా. యా, ఓకే, కొంచెం బ్రౌన్ షుగర్ వేసుకుందా. సో ఇది కొంచెం అంటే సాల్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుందా లేదా తీయగా ఉంటే బాగుంటుందంట? యాక్చువల్లీ కొబ్బరికి అండ్ అటుకులకి మామూలుగా చూసాము అంటే షుగరీ కొంచెం ఆ స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది. బట్ స్టిల్ మనకి ఇది ఎక్కువ టేస్ట్ షుగర్ అయినా సాల్ట్ అయినా రాదు, కొంచెం ఆ బ్లాండ్నెస్ ఉంటుంది కాబట్టి రెండు కూడా కొంచెంగానే వేసుకున్నాం సమానంగా. ఇప్పుడు కొంచెం మనం నీళ్లు కూడా వేసేసుకుందాం. చూసుకుందాము వాటర్ వేస్తూ. యా, యా. సో అప్పం ప్యాన్ కూడా రెడీగా ఉంది కాబట్టి మనం యా కలిపేస్తాం. యా, ఎంత వాటర్ వేసినా మనకి ఆ థిక్నెస్ అనేది కొంచెం తెలుస్తుంది. యా, బాగుంది. కొంచెం ఇది బాగా హీట్ ఎక్కాక వేసుకుంటేనే మనకు బాగుంటుంది ప్యాన్. ఓకే, అండ్ ఇప్పుడు యా మనం ఇందులోనే కొంచెం కొబ్బరి పాలు అటుకులతో మంచి న్యూట్రిషన్ తీసుకొస్తున్నాము. బట్ స్టిల్ దీని కాంబినేషన్లో ఎలాంటివి తీసుకుంటే మనకి ఇంకొంచెం కంప్లీట్ అవుతుందంటావు? జనరల్గా అయితే మనము కొబ్బరి పాల ద్వారా వేసుకున్నాం కాబట్టి కొబ్బరి పచ్చడో లేకపోతే ఈవెన్ జస్ట్ వెరీ లైట్గా ఉండేది స్వీట్ అంటే కొంచెం బ్లాండ్ టేస్ట్ కదా, అలా దగ్గరగా ఉన్న ఏదైనా పొడి చట్నీ అనేది తీసుకుంటే బెటర్. ఓకే, లేదు ఇంకొంచెం కారంగా ఆల్టర్ అంటే కొంచెం ఆపోజిట్గా తీసుకోవాలంటే కొంచెం టొమాటో చట్నీ లేకపోతే అలాంటివి కూడా తీసుకోవచ్చు. జనరల్ గా అయితే మనకి కొంచెం స్పైసీగా ఉల్లిపాయ కారం అలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు. లేదు హమ్మస్ లాంటివి కూడా మనం ప్లాన్ చేయొచ్చు, బికాస్ రెండు కూడా కొంచెం బ్లాండ్ గా ఉంటాయి కాబట్టి జెల్ అయిపోతాయి అలా. సో ఎలా మనకి నచ్చితే మనం అలాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొంచెం స్పైసీగా టేస్టీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఆ కర్రీ కానీ అలాంటి పచ్చళ్ళు కానీ పక్కన ఉంచుకున్నా ఇలాంటివి తినడానికి హెసిటేట్ చేయక్కర్లేదు. లేకపోతే మరి అన్ని బ్లాండ్ గా ఉంటే కూడా కొంతమందికి నచ్చదు కాబట్టి కొంచెం చూసుకోవాలి. సో ఆవిరితో మనం చేసుకునే రెసిపీ కాబట్టి ఇలా నాన్ స్టిక్ ఆపం ప్యాన్స్ ఎలాగో దొరుకుతాయి, సో అది బెటర్. ఒకవేళ లేదు మన దోశ ప్యాన్ లో అయినా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అసలు ఆయిల్ అవసరం లేకుండా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇది ఉంటేనే ఈ రెసిపీ చేయాలని కూడా ఏం లేదు. ఎనీవేస్, సో ఇప్పుడు కొంచెం మనకి హీట్ ఎక్కింది కాబట్టి ఒకసారి బ్యాటర్ వేసేసుకుందాం. ఓకే, సో జనరల్గా మనకి లో ఫ్యాట్లో వస్తుంది కాబట్టి కొంచెం కొబ్బరి లేదా కొబ్బరి పాలు వేసుకున్నా కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, సో ప్రాబ్లం ఉండదు. అలా మనం కొంచెంగా వేసుకున్నట్టే. సో ఈవెన్ నేను చెప్పినట్టు దోశ ప్యాన్లో వేసుకున్నా కూడా మనకి జస్ట్ నాన్ స్టిక్ అనేది బేసిక్గా కావాలి. లేకపోతే కొంచెం ఆయిల్ మీద ఎక్కువ డిపెండ్ కాబట్టి. అండ్ మనం ఆపన్ చేసుకునే దాంట్లో పాయింట్ ఉండదు, అది కూడా ఆవిరి ఆపం. అవును. ఓకే, సో కొంచెం పొగలు కూడా వస్తున్నాయి, ఇప్పుడు వేసేస్తాను. సో ఈవెన్ గా ఈ సైడ్స్ వరకు స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. చాలా థిన్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కూడా కదా ఏవైతే హోల్స్ అవన్నీ కనిపిస్తాయా, మంచి ఫర్మెంట్ అయినట్టు అండ్ డైజెషన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. అందుకే ఈస్ట్ వేయడం వల్ల కూడా మనకు అది వచ్చేస్తున్నట్టు. సో ఇప్పుడైతే కాస్త మూత పెట్టేస్తే సిమ్ లో పెట్టేసుకుంటే ఆల్రెడీ మనం హీట్ ఎక్కిన ప్యాన్ మీద వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మొత్తంగా స్టీమ్ మీద కుక్ అయిపోతుంది. ఆవిరి ఆపం ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇడ్లీలు ఎలా అయితే మనం చాలా ఇష్టంగా తింటుంటారో చాలా మంది, అంటే కొంచెం పొట్టలో లైట్గా అనిపించడం కోసం కానీ బాగా హెల్దీగా తినాలి అని అనుకున్నప్పుడు కానీ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. అండ్ అలా మనం ఏంటంటే ఓన్లీ రైస్తోనే జనరల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈరోజు మనం ఎక్స్ట్రా న్యూట్రిషన్ అటుకుల నుంచి కొబ్బరి పాల నుంచి తీసుకొచ్చాము. సో జనరల్ గా కూడా కేరళ రెసిపీస్ అనగానే కోకోనట్ కంపల్సరీ. అవును, చాలా ఇందులో మనం కొబ్బరి పాలు వేసుకుంటాం. అంటే మరి ఎక్కువగా కొబ్బరి ఆ ఫ్లేవర్ నచ్చదు అనుకున్న వాళ్ళు కొబ్బరి పాలు వైజ్ గా యాక్చువల్లీ వాడుకోవచ్చు. ఒక స్పూన్ వేసినా కూడా మనకు ఆ టేస్ట్ రావాలి కాబట్టి వచ్చేస్తుంది. ఆ కన్సిస్టెన్సీ ఎక్కడ కూడా పాడవకుండా అవి పట్టేసింది కాబట్టి ఆటోమేటిక్ గా అదే పైకి వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. సో సర్వ్ చేసేసుకుందాం. Perfect, yes. సో
స్లిమ్ గా ఉంది, క్రిస్పీ ఎడ్జెస్ ఉన్నాయి అండ్ ఓవరాల్ గా బాగా స్టీమ్ అయింది కూడా. మరి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. దానికంటే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేస్తారా? ఆవిరి ఆపంకి కావాల్సిన పదార్థాలు: రైస్ 1 కప్పు, అటుకులు 1 కప్పు, కొబ్బరి పాలు 2 టేబుల్ స్పూన్లు, ఈస్ట్ 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, ఉప్పు తగినంత. ఆవిరి ఆపం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టుకున్న బియ్యం వేసి ఒకసారి మిక్సీ పట్టుకుని, తర్వాత నానబెట్టుకున్న అటుకులు, ఉడికించుకున్న అన్నం వేసుకుని మరోసారి మిక్సీ పట్టి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని నానబెట్టుకున్న ఈస్ట్, కొబ్బరి పాలు, తగినంత ఉప్పు, కొద్దిగా బ్రౌన్ షుగర్ వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసుకుని ఆపం బ్యాటర్ లాగా కలుపుకుని ఆపం పాన్ లో బ్యాటర్ ని ఆపం లాగా వేసుకుని కాల్చుకుని సర్వ్ చేసుకుంటే ఆవిరి ఆపం రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇప్పుడు ఆవిరి ఆపం మేము టేస్ట్ చూసేస్తాం. ఓకే, ఎంత కమ్మగా, వావ్, చాలా బాగుంది. అంటే ఇందాక నేను అడిగే చూడు, ఉప్పు వేసుకుంటే బెటరా షుగర్ వేసుకుంటే బెటరా అని. యాక్చువల్ గా రెండు కూడా మితంగా అంత వేసుకుంటే చాలు. ఎందుకంటే బేసిక్ గా అటుకుల్లో అన్నంలో ఉండే ఆ తీపి కమ్మదనం ఉంటుంది కదా, కొబ్బరి పాలల్లో, అది అల్టిమేట్ అసలు. అంటే న్యాచురల్ టేస్ట్ ఏవైతే మనకి రైస్ లో బేసిక్ గా రైస్ నుంచి మనం చేసుకుంటాం, ఏవైతే మనం యాడ్ చేసామో ఆ ఫ్లేవర్స్ అంతా కూడా బాగా తెలుస్తున్నాయి. అండ్ స్టీమ్ చేసినప్పుడు మనకి ఆ ప్యూర్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలా మనకి పర్ఫెక్ట్ గా ఉంది దీంట్లో. అండ్ ఇంకా చాలా అంటే జస్ట్ ఒక టిష్యూ పేపర్ లాగా ఉంటుంది కాబట్టి మనకి ఆపం. అండ్ క్యాలరీ వైజ్ కూడా మనం చాలా అంటే ఎక్కువ తినాల్సిన అవసరం కూడా లేదు. బికాజ్ ఏవైతే మనము సైడ్ డిష్ లాగా పెట్టుకుంటామో దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. అండ్ లైట్ గా మనకి కార్బ్స్ అందేలాగా అలా మనం ఒక 2-3 తిన్నాము. చాలా మంది క్వాంటిటీ కంట్రోల్ అలా కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటే ఇంకా బెటర్. ఎలాగో ఆయిల్ తక్కువ కూడా కాబట్టి అంతే, చాలా ప్రిఫర్ చేయదగ్గ రెసిపీ అన్నమాట. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి, కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇప్పటి వరకు ఆపం ట్రై చేయని వాళ్ళకైతే ఇంకా కొత్తగా కూడా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకే, అయితే మొత్తంగా కేరళ స్పెషల్ రెసిపీతో స్టార్ట్ చేసేస్తాం. నెక్స్ట్ ఏం చేద్దాం? సో నెక్స్ట్ రెసిపీ ఇప్పుడు దీంతో పాటు మనకి ఒకవేళ కాంబినేషన్గా మనం కావాలి అనుకున్నప్పుడు చాలా కర్రీస్, స్వీట్స్ లాంటివి కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో ఒకవేళ వెజిటేరియన్ ఆప్షన్ కావాలి మార్నింగ్ టైంలో కొంచెం ఏదైనా పుల్లగా దీంతో పాటు బాగుంటుంది అనుకున్నప్పుడు ఉల్లికాడల టొమాటో కూర చేసుకోవచ్చు అనమాట. ఓహో, భలే ఉంటుంది. ఉల్లికాడలు ఈ మధ్య మనం చాలా బాగా వాడుతున్నాం. ఎస్, దానికి ఉండే మంచి స్ట్రాంగ్ ఘాటు ఫ్లేవర్ ని టొమాటో కర్రీకి డెఫినెట్ గా బాగుంటుంది. మామూలు ఉల్లిపాయ వేయడం కన్నా ఉల్లికాడలు వేసినప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. దీని తగ్గట్టు ఎలాంటి ఫ్లేవర్స్ వాడాలో స్టార్ట్ చేద్దాం. తీసుకొస్తాను. ఓకే, సో ఇన్ ఇంగ్రీడియంట్స్ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా ఉందన్నమాట. స్ప్రింగ్ ఆనియన్స్, టొమాటోస్, ఉడికించిన పల్లీలు కూడా ఉన్నాయి. అది కాస్త ఉప్పు వేసి ఉడికించుంటే బాగుండేది, అందుకే ఉడికించలేదు అనమాట. ఉప్పు వేసి మామూలుగానే ఉడికించేసాను కూరలో. ఏ భలే ఉంటాయి అబ్బాయి అయితే, చాలా బాగుంది. ఇలాంటివి అయితే ఏదైనా పల్లీలే, ఏదైనా ఫ్యాట్. సో ఎందుకంటే వేయించిన పల్లీలు ఒక రకమైన టేస్ట్ వస్తాయి, ఉడికించినవి ఇంకా అదో డిఫరెంట్ టేస్ట్. ఈజీగా తినడానికి ఉంటుంది అండ్ లైట్ గా కూడా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఉడికించినవి. సో అలా టమాటోస్ తో పాటు కొంచెం ప్రోటీన్ అండ్ హెవీనెస్ యాడ్ చేయడానికి మనం పల్లీలు కూడా వేసుకున్నాము. వెజిటేరియన్ ఆప్షన్స్ కి యాక్చువల్లీ మనము ఇలా బ్రేక్ఫాస్ట్ లో ఆపం ప్లాన్ చేసాము అంటే ఇలా పల్లీలు ప్లాన్ చేయొచ్చు అనమాట. సో ప్రోటీన్స్ మనకి బ్యాలెన్స్ అవుతాయి. అండ్ మామూలుగా మనం అనుకుంటున్నాం ఎగ్ బదులు ఏం వేసుకోవచ్చు, బటర్ మిల్క్ అంటే డెఫినెట్లీ బోర్ కొడుతూ ఉంటుంది పొద్దున్న టైంలో. సో పల్లీలు లాంటివి ఇలా ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో చాలా సింపుల్ రెసిపీ బేసిక్. ఓన్లీ మనం ఫ్లేవర్స్ లో టేస్ట్ లో డిఫరెన్స్ తీసుకొస్తున్నాం అంతే. సో నూనె వేసేసుకున్నాం. దీంట్లో ఎక్కువ నూనె కూడా అవసరం లేదు, టొమాటోసే కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. సో ముందుగా ఆవాలు, అందులో ఉన్న మాయిశ్చరే మనకు సరిపోతుంది. ఓకే, ఆవాలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం ముందుగా. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లికాడలు కూడా ఉన్నాయి కదా, సో ఆ ఫ్లేవర్ కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు మాత్రం కంపల్సరీ కదా.
కొంచెం అంటే ఉల్లికాడలు మనకి అసలు కర్రీ ఏం లేనట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, కొంచెం బాగా మగ్గిపోతూ ఉంటుంది కాబట్టి రెండు కూడా వేసుకున్నా తినలేము డెఫినెట్లీ, ఒక రకమైన వెగట్ వచ్చేస్తుంది. అవును, అందుకని అది ఎంత కావాలో ఎంత ఫ్లేవర్ ఉండాలో అంతే వేసుకోవాలి, పుదీనా లాగా. ఓకే, అండ్ ఉడికించిన పల్లీలు కూడా ఇప్పుడు కొంచెం వేసుకుందాము, ఈ ఫ్లేవర్స్ అంతా కూడా వాటికి పడుతుంది కదా. ఇలా చిన్న డిఫరెన్స్ తీసుకురావడం వల్ల కూడా మనకి ఓవరాల్ గా రెసిపీ కొత్తగా ఉంటుంది కదా. అంటే పల్లీలు కర్రీస్ లో వేసుకోవడం కామనే, కానీ ఇలా కొంచెం ఉడికించింది వేసుకుంటే అండ్ అది ఈ ఫ్లేవర్స్ ని తీసుకుంటే ఇంకా బాగుంటుంది డిఫరెంట్ గా. ఓకే, కొంచెం మనకి మగ్గింది కదా. ఫస్ట్ అయితే ఫ్లేవర్స్ వేసేసుకుందాం మనము, ఇంకా టొమాటో వేస్తే మళ్ళీ మనకి కొంచెం నీళ్ళగా అయిపోతుంది కదా. అవును, సో మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు, ఓకే, పసుపు, జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి, గరం మసాలా, చాలా కొంచెం కొంచెం కొంచెమే, ఎక్కువ వద్దు. కొంచెం కారం వేసుకుందాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెంగా వేసేసుకుందాం. యా, సో మరీ మసాలా లాగా స్పైసీగా కాకుండా కొంచెం బేసిక్ ఫ్లేవర్, లైట్ గా ఫ్లేవర్స్ అన్ని తెలిసేలాగా వేసుకున్నాం అన్నమాట. నాకు తెలిసి రోటీస్ కి చాలా బాగా సెట్ అవుతుంది, చాలా బాగా. అందుకనే మనం స్పెషల్ గా ఇప్పుడు అదే రెసిపీ టొమాటో అండ్ ఉల్లిపాయతో ఏదైనా కూర చేసుకుంటామో అదే రెసిపీ, కాకపోతే కొంచెం డిఫరెన్సెస్ మనం యాడ్ చేసేటప్పటికి స్పెషల్ కర్రీ అయింది మనకి. న్యూట్రిషన్ కూడా యాడ్ అయినట్టు, వల్ల న్యూట్రిషన్ ఉంటుంది, స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల మంచి న్యూట్రిషన్ వచ్చింది. ఓన్లీ ఉల్లిపాయ టొమాటో కర్రీ అంటే అక్కడ మనకి ఏదో మిస్సింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనకి ఐదర్ చాలా సాఫ్ట్ గా ఉంది కదా, ఫైబర్ మిస్ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. సో దాంతో పాటు మళ్ళీ ఇంకొకటి ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ టొమాటో కూర ఏదైతే మనం చేసుకుంటామో టైం లేనప్పుడు, వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు కూడా మనం చేసుకుంటూ ఉంటాం జనరల్ గా. అంటే మామూలుగా చేసుకున్నా కూడా, బట్ ఆ మోటివేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇవి లేనప్పుడు. అందుకని ఇలా కొంచెం పల్లీలు యాడ్ చేసుకుంటే ఇంకా బ్యాలెన్స్. ఓకే, కొంచెం వేగి మొత్తంగా టొమాటోస్ వేసేసుకుందాం. సో టొమాటోస్ తరగడం అనేది మన ఇష్టం అన్నమాట. కొంతమంది కొంచెం పొడవుగా తరుక్కుని అలా కూడా ఉంటారు తెలిసేలాగా, లేదు కొంచెం బాగా ఈ పల్లీలు వీటితో పాటు కలుపుకోవాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. టొమాటోస్ తెలియకుండా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా చిన్న చిన్నగా తరిగి వేసుకోవచ్చు. అప్పటికి కొంచెం మనం క్యూబ్స్ గానే వేసుకోవాలి, కొంచెం పెద్దగానే వేసుకుంటాం. ఓకే, చాలా క్విక్ గా కూడా అయిపోతుంది మనకి రెసిపీ. ఎనీవేస్ ఇప్పుడైతే కొంచెం టొమాటోలు మగ్గితే మనకు సరిపోతుంది. టొమాటో కూర జనరల్ గా మనం ఏ వెజిటబుల్స్ ఇంట్లో లేనప్పుడు చాలా త్వరగా అయిపోవాలని అనుకున్నప్పుడు ప్రిపేర్ చేసుకునే రెసిపీ కదా. కానీ దాంట్లో కూడా అంతే త్వరగా ప్రిపేర్ చేసుకోగలుగుతూనే ఇంకా న్యూట్రిషన్ని మనం స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ పల్లీల ద్వారా తీసుకొచ్చాం. సో చాలా త్వరగా కూడా అయిపోయింది మనకి ఇక్కడ రెసిపీ. టొమాటో ముక్కలు కూడా ఈ ఫ్లేవర్స్ అన్నిటితో పాటు బాగా మగ్గిపోయాయి. సో ఏంటంటే ఇలా ముద్దకూరలా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు, కొంచెం గ్రేవీ కావాలంటే కూడా మనం వాటర్ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇంకా మనం దేనికి తింటున్నాము, దేనితో పాటు కాంబినేషన్ తింటున్నాం అన్న దాన్ని బట్టి. ఇప్పుడు మేము ఆపం కోసం చేసుకున్నాం కాబట్టి మాకు కన్సిస్టెన్సీ కదా సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం, సర్వ్ చేసుకుందాం. ఓకే, హౌ కలర్ఫుల్ ఇట్ ఇస్, భలే ఉంది. ఓకే, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ పైనుంచి కూడా వేసుకుందాం. ఓకే, సూపర్ సింపుల్ గా కూడా రెడీ అయిపోయింది మన రెసిపీ. మరి దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఇంకోసారి చూసి నోట్ చేసుకుంటారా? ఉల్లికాడల టొమాటో కూరకి కావాల్సిన పదార్థాలు: స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు, నూనె 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, ఉప్పు తగినంత, ఉడికించిన పల్లీలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, టొమాటోలు 1/2 కిలో, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్. ఉల్లికాడల టొమాటో కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, ఉడికించుకున్న పల్లీలు వేసి కాస్త వేయించుకున్నాక తగినంత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి టొమాటో ముక్కలు వేసి కాసేపు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లికాడల టొమాటో కూర రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. వీఆర్ రెడీ టు టేస్ట్.
రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే ఆ ఉల్లిపాయ టొమాటో కర్రీకిను దీనికి చాలా తేడా ఉంది. అంటే అంటే ఉల్లిపాయ టొమాటో కర్రీ చేసుకున్నప్పుడు మనం ఎక్కువ పోపు మీద డిపెండ్ అవుతాం తప్ప ఎక్కువ మసాలాలు వాడడం కదా. బట్ ఇందులో ఏంటంటే ఆ పల్లీల కమ్మదనం అది బాగా ఉండడం వల్ల మనం వేసే కొంచెం కొంచెం మసాలా కూడా అలా బ్యాలెన్స్ అయిపోయింది. అంతే, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. బేసిక్ గా ఆపం లాంటి దానికైతే ఇంకా బాగుంటుందండి. అందుకే ఉల్లిపాయ టొమాటో కర్రీకి మనం ఎక్కువ మసాలా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ కొంచెం ధనియాల పొడి వేసినా కూడా అసలు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అవును. అండ్ ఆపం లాంటిది తీసుకున్నప్పుడు ఎస్పెషల్ గా అంటే మరీ బ్లాండ్ గా ఉన్నది లేదా కమ్మగా ఉన్నది తీసుకున్నప్పుడు సడన్ గా మసాలా షిఫ్ట్ అయిపోయినట్టు కాకుండా ఇలా ఉంటేనే యాక్చువల్లీ చాలా బాగుంటుంది. వెరీ వెరీ టేస్టీ. సో ఇలా కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ పల్లీలు ఎప్పుడు అందుబాటులో ఉండేదే అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ మోస్ట్లీ అందరూ తెచ్చుకుంటూనే ఉంటారు కాబట్టి ఇలా న్యూట్రిషన్ రిచ్ గా ప్రిపేర్ చేసుకోండి. సో ఇంకొకసారి న్యూట్రిషనల్ వాల్యూస్ అలా బ్రీఫ్ చేసేస్తావా? సో ఫస్ట్ రెసిపీ ఆపం చేసుకున్నాం, అది కూడా ఆవిరి ఆపం. మేజర్గా స్టీమ్డ్ ఫుడ్స్ మనకి చాలా అవసరం. అండ్ చాలా జస్ట్ మనం రైస్తో చేసుకున్నా కూడా వెరీ లైట్గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడు కూడా హెవీ బ్రేక్ఫాస్ట్ కాకుండా కొన్ని డేస్ మనకు అనిపించినా లేకపోతే ఫీవర్ ఉన్న టైంలో అయినా లైట్గా తినాలన్నా ఏదో ఫ్యూ డేస్లో మనకు అలా ఉంటుంది. సో అలాంటప్పుడు వెరీ లైట్ బ్రేక్ఫాస్ట్ మనం ప్రిఫర్ చేయాలి. అలా బియ్యం వేసుకుని తర్వాత ఏవైతే మనము అటుకులు అండ్ రైస్ కూడా కుక్డ్ రైస్ కూడా మనం వేస్ట్ చేసుకున్నాము. సో కొంచెం ఈస్ట్ వేసేటప్పటికి ఇంకొంచెం డైజెషన్ వైస్ కూడా బాగుంటుంది. కొబ్బరి పాల నుంచి కూడా మంచి ప్రోటీన్స్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా లో ఫ్యాట్ ఉండాలి, కానీ అసలు ఫ్యాట్ లేకుండా కూడా ఉండకూడదు కొన్ని రెసిపీస్లో. కాబట్టి మనం అలా కొబ్బరి అలా వేసుకుని కూడా చాలా హెల్తీగా చేసుకున్నాం. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉన్నా కూడా మనం ఏదైతే అటుకుల నుంచి కొంచెం ఐరన్ అండ్ ఫైబర్ యాడ్ చేసామో వాటి నుంచి కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే వస్తున్నట్టే. సెకండ్ రెసిపీ, సో టొమాటో అండ్ ఉల్లికాడలు ఏవైతే మనం కాంబినేషన్ తీసుకున్నామో ఈ ఫోలిక్ యాసిడ్ అబ్జార్ప్షన్కి ఆర్ ఐరన్ అబ్జార్ప్షన్కి వైటమిన్ సి బాగా యాడ్ అవుతుంది. సో టొమాటోస్లో చాలా మంచి లైకోపిన్ కంటెంట్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. అందుకనే ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి. సో అలా ఫైబర్స్గా కూడా చేసుకుంటూ ప్రోటీన్స్ పల్లీల నుంచి అండ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా పల్లీల నుంచి బాగా వస్తాయి. ఒక మంచి కాంబినేషన్ కూడా మొత్తం రెండు రెసిపీస్. ఒక బ్యాలెన్స్ అనేది ఒక బ్రేక్ఫాస్ట్ టైంలో తినాలి అనుకుంటే ఇవి రెండు కూడా ఒక దగ్గర మనం పెట్టుకుని తిన్నా కూడా ఇంకా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. అందులో ఏమో ఐరన్ మనకు అటుకుల నుంచి వచ్చింది, ఇందులోనేమో మనకి ఉల్లిగడ్డ నుంచి వచ్చింది. సో అలా ఎక్కడ ఏది మిస్ చేయకుండా మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేసాం ఇలాంటి సింపుల్ రెసిపీస్తోనే. సో మీరు కూడా యాక్టివ్ గా ట్రై చేసేయండి. ఓకే వ్యూయర్స్, సో ఇవాళ అయితే చక్కగా ఒక కాంబినేషనే సెట్ చేసేసాం కాబట్టి యాక్టివ్ గా మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.